ఇటువంటి పరిస్థితి రానియద్దండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది. అక్రమాలు చేస్తే, అన్యాయాలు చేస్తే ఎంత వారి మీద కూడా చర్య తీసుకుంటుంది, మళ్ళా బై ఎలక్షన్ పెడుతుంది అనేటువంటి ఒక సందేశాన్ని మీరు పంపించండి. ఈ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఒక ఫ్రెష్ డేట్ ఇచ్చి ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళా ఎన్నికలు పెడితే భవిష్యత్తులో ఎవరు కూడా ఇంత పనికిరాని పని చేసేదానికి పూనుకోరు. అది గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ కమిషన్ గారు. ఒక్క బూతు 2 బూతులు పెట్టుకొని నీ చేతులు దులుపుకొని పోవాలనేది కాదు. ఏదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే ఏదో నాకు పదవి వచ్చింది 4 రోజులు గడపాలనేది కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే నిస్వార్థంగా ఎటువంటి భయము ఎటువంటి ఆందోళన లేకుండా ప్రతి సామాన్య పౌరుడు ఎవడైతే ఆ యొక్క గ్రామాల్లో ఓటర్ ఉంటాడో వాడు స్వేచ్ఛగా పోయి ఓటేసేటువంటి పరిస్థితి పెట్టాలా. అది నీ కర్తవ్యం. అది ఏ రోజైతే భంగం జరిగిందో ఆ టోటల్ ఎలక్షన్ కౌంటర్మ్యాన్ చేసుకుని మళ్ళీ 3-4 రోజులు పిలుచు. ఇంకోసారి పిలిస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయాలు జరుగుతాయా? ఇటువంటి పోలీసులు ఇటువంటి రాజకీయ నాయకులు ఎవడైనా వాళ్ళు చేతులు కలుపుకుంటే ప్రజలకు అన్యాయం జరిగేదాని పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంకొక ఎస్టేట్ ఈరోజు మన పత్రికా విలేకరులు నేను అడుగుతున్నాను. ఉదయం 4:30 గంటలకు మొదలైంది దహనకాండ. మధ్యాహ్నం 10:30 వరకు విచ్చలవిడిగా కూర్చొని దాడులు చేస్తారు. ఎవరిని రానిలా. ఓటర్లు పోతే స్లిప్పులు లాగేసుకొని చించుకొని తరిమినారు. ఏజెంట్ పోతే వాడి చొక్కాలు చించి వాడి యొక్క ఏజెంట్ ఫారాలు చించినారు. కనీసం ఒక పత్రికా విలేకరులుగా మిమ్మల్ని దగ్గరికన్నా రానిచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. దయచేసి నా యొక్క ఆవేదన మీరు ఒకసారి గ్రహించండి. మిమ్మల్ని అన్నాననేటిది కాదు. మీరు ఒక విలేకరులుగా ఉండి ఆడ అన్యాయం జరుగుతూ ఉందంటే మీరు కనీసం అక్కడికి పోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ 4th ఎస్టేట్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు సహించాలా? ప్రజలు ఎందుకు సహించాలా? పత్రికా రంగంలో ఇంత బాధితున్నటువంటి వాళ్ళు మీరెందుకు సహించాలా? ఒకవేళ 3-4 ఛానల్స్ వాళ్ళ సొంత ఛానల్స్ ఉంటే వాళ్ళ కథ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వదిలిపెట్టండి. అటువంటి పరికరాలను వదిలిపెట్టండి. మిగిలిన వాళ్ళకి ఏమైంది? మీరు పోగలిగినారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉదయం 4:30కు జరుగుతూ ఉంది ఎర్రబల్లె కొత్తపల్లిలో దాడులు. మీరు పత్రికా విలేకరు పోవాలంటే పోయేదానికి పోలీసులు తరుముతాడారు అనేటువంటి రౌడీలు మిమ్మల్ని తరుగుతాడు. ఇట్లా కెమెరా పెట్టేదానికి కూడా ధైర్యం లేనటువంటి పరిస్థితిలో మీకుంటే కనీసం మీరు గొంతెత్తి చాటరప్ప. నేను అడుగుతున్న విలేకరులకు, నేను అడుగుతున్న ఈ యొక్క పత్రికా సామ్రాజ్యానికి 4th ఎస్టేట్కు మీ గొంతు పెగలదా? ఇంత అన్యాయం చేస్తూ ఉంటే, ఇన్ని అక్రమాలు చేస్తూ ఉంటే, మీ గొంతు నొక్కేస్తూ ఉంటే, మిమ్మల్ని కెమెరా పెట్టి తీసేదానికి కూడా అవకాశం లేకుండా పోతే మీకు ఉండదా అని చెప్పి నేను అడుగుతున్నాను. చాలా ఆవేదన, నాకు చాలా ఆవేదన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను పెరిగినటువంటి వాతావరణంలో మంచి వాతావరణం ఉండాలా, ప్రజలకు మేలు జరగాల. ప్రజలకు మేలు జరగాలంటే ఒక్క ప్రజాస్వామ్యం ద్వారానే అవుతుంది. ప్రజల యొక్క వర్డిక్ట్ కోసం, ప్రజల యొక్క ఓటు కోసం ఎప్పుడైతే నాయకులు పోతారో అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రాంతానికి మేలు జరుగుతుంది. ఇది కాకుండా కొంతమంది రౌడీలకో, కొంతమంది పెత్తందారులకో, కొంతమంది డబ్బులు ఉండేటువంటి వాళ్ళకు దాసోహం చేస్తే ఈ దేశం ఏమైపోతుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ తర్వాత ఎక్కినటువంటి మిగతా వాళ్ళు కూడా అడుగుతున్నాడు. ఎలక్షన్స్ అంటే నాట్ ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్, ప్రతి ఒక్క ఎలక్షన్ అనేది పెట్టిన తర్వాత ఆ ఎలక్షన్ స్ఫూర్తితో, ఆ ఎలక్షన్ ఉద్దేశంతో మీరు ప్రతి ఒక్క ఎలక్షను ఫ్రీ అండ్ ఫెయిర్, ఎటువంటి భయము ఎటువంటి ఆందోళన లేకుండా స్వేచ్ఛగా ఓటర్ పోయి ఓటేసుకునేటువంటి పరిస్థితి కల్పించాలా. అది ఈ యొక్క అధికార యంత్రాంగాన్ని బాధ్యత. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారండి? నువ్వు కూర్చొని మీ యొక్క ఈ కడప జిల్లాలో నల్లగొండవారిపల్లెలో ఉన్నటువంటి ఓటర్లను తీసుకొని వచ్చి నల్లబరెడ్డిపల్లెలో 4 కిలోమీటర్ల యువతల పోలింగ్ బూత్ పెడతారు. ఆ ఊర్లో స్కూల్ పెట్టుకొని ఈ ఊర్లో ఉండేటువంటి వాళ్ళు నల్లబరెడ్డిపల్లె వాళ్ళు 4 కిలోమీటర్ల అవతలికి పోయి నల్లగొండవారిపల్లెలో ఓటేయాలన్నా? అది అడగనొస్తే కనీసం 5 నిమిషాలు నీకు అనేటువంటి ఆ గ్రామస్తులతో మాట్లాడేటువంటి సమయం లేదా కలెక్టర్ గారు? సిగ్గు అనిపించడం లేదా నీకు? తల దించుకోవాలండి. మీ అటువంటి అధికారులను చూసి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు సిగ్గుతో తల దించుకునేటువంటి పరిస్థితులు ఏర్పరుస్తున్నారు మీరు. నీ ఉద్యోగం ముఖ్యమా? నీ జీతం ముఖ్యమా? మీకు కావాల్సినటువంటి అవినీతి సొమ్ములు ముఖ్యమా? ప్రజలు ముఖ్యమా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా ఇది ఉద్యమించాల్సినటువంటి సమయం. ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. ప్రత్యేకంగా నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కు విన్నవిస్తున్నా. నేను
యూ హ్యావ్ ఆల్ ది పవర్స్ టుడే. కౌంటర్ మ్యాన్ దిస్ ఎలక్షన్. 3 రోజులు 4 రోజులు టైం పెట్టి మళ్ళా పెట్టు, మళ్ళా ఇటు జరిగితే మళ్ళా ఒకసారి పెట్టు. దౌర్జన్యకారులు అనేవాళ్ళు దగ్గరికి రారు. అన్యాయం జరిగితే ఎలక్షన్ కౌంటర్ మ్యాండ్ అవుతుంది, మళ్ళా ఎలక్షన్ జరుగుతుంది. అన్యాయంతో మనం గడ్డనెక్కలేమనేటువంటి ఒక సంకేతం మీరు పంపిస్తే ప్రజాస్వామ్యం సరిగ్గా విరజిల్లుతుంది. దానికి మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. మీరు చిత్తశుద్ధితో ఉన్నారని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు దయచేసి ఈ ఎలక్షన్ కౌంటర్ మ్యాండ్ చేసుకొని మళ్ళా ఎన్నికలు పిలవాల్సిందిగా నేను కోరుకుంటూ. సార్, ఈ పోలీసులు అంతా ఏకపక్షంగా ఉన్నారు, సెంట్రల్ ఫోర్స్ తోటి చేయాలని డిమాండ్ కూడా కరెక్ట్. సెంట్రల్ ఫోర్సా స్టేట్ ఫోర్సా అని నేను చెప్పను. ఒకటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా స్వేచ్ఛగా జరిగిందా లేదా. ప్రెస్ అందరూ కూర్చొని ఎటువంటి ఒకవేళ ఏదైనా కంప్లైంట్స్ వస్తే ఆ రోజే బయట వస్తుంది. కంప్లైంట్స్ వస్తే మళ్ళీ రీపోలింగ్ చేస్తే ఏ ఫోర్స్ అయితే ఏమి, ఆ చెల్లని ఎలక్షన్ మళ్ళీ వస్తుంది అనుకుంటే ఎవడు కూడా ఇటువంటి దరిద్రానికి పూనుకోరు కదా. ఇటువంటి దౌర్జన్యమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు పూనుకుంటారు. మేము చేసేటువంటి వెధవ పనులు సాగుతాయి, దీనివల్ల మాకు రిజల్ట్ వస్తుంది అనుకుంటే వాళ్ళు ఎవరైనా చేస్తారు. దీనివల్ల రిజల్ట్ రాదురా, ఊరికి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు ఇది. సో ఇట్స్ ఎ సింపుల్ ఫార్ములా.